ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు. సోమవారం పుట్టిన వారి లక్షణాలు కూడా ఎలా ఉంటాయి అంటారు? మరి సోమవారం రోజున పుట్టిన వాళ్ళకు చూసుకుంటే, అంటే ఇందాక మనం చెప్పుకున్నాడు రవి అధిపతి, సింహరాశికి రవి అధిపతి కాబట్టి రవి లక్షణాలు ఎక్కువగా ఉండడం అనేది మనం బాగా చెప్పుకున్నాం. ఈ ఆదివారం పుట్టిన వాళ్ళు ఈ గోధుమల్ని ఎర్రగుడ్డలో పెట్టి, అంటే ఎర్ర వస్త్రంలో కట్టేసి దాన్ని కనుక మీరు దానం చేసుకోగలిగితే తప్పకుండా వీరికి అనుకూలమైనటువంటి కార్యసిద్ధి పొందే అవకాశం బలంగా ఉంటుంది. రెండవది, వీళ్ళని అనుసరించి మనం వీళ్ళు నమ్ముకొని పని చేయొచ్చు. మంచి పనితనం కూడా వీళ్ళు చాలా బలంగా ఉండే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే వీరు సూర్యనారాయణ స్వామి దేవాలయం, మనకి భాగ్యనగరంలో అయితే మీకు తిరుమలగిరిలో సూర్య దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకున్నాం. కోణార్కు వెళ్ళిన వీళ్ళకి చాలా మంచిది. లేదంటే మన శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి అరసవెల్లి దేవాలయం దర్శనం చేసుకుని ఒక్కసారైనా వీరికి చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటాయని చెప్పొచ్చు. గురువుల్ని బాగా పూజిస్తారు వీళ్ళు, అంటే గురువులు అంటే చాలా ఇష్టంగా ఉండే అవకాశం బాగా ఉంటుంది. వీళ్ళు విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేయడం, సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం మంచి ప్రయోజనాలు పొందుకోవడం చెప్పవచ్చు. ఇది ఆదివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు. ఇక ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి సోమవారం పుట్టినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, నిర్మల మనస్సు వీళ్ళది. నిజం చెప్పాలంటే ఈ సోమవారం పుట్టిన వాళ్ళు నిర్మలమైన మనస్సు ఉంటుంది, చంచల బుద్ధి కూడా ఉంటుంది. అదేంటే నిర్మల మనస్సు అన్నారు, చంచల బుద్ధి అన్నారంటే చేసే పనిలో చంచల తత్వం. ఏంటంటే ఇంకోటి, అవతల మీద డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళని ఎవరిని ఏమనరు, దగ్గరికి వచ్చిన వాళ్ళని మాత్రం కట్టిపడేస్తారు. సో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రేమికులు, ప్రేమ పెళ్ళి ఎక్కువగా ఉండే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. రెండోది, కొద్దిగా రొమాంటిక్ పర్సనాలిటీస్ ఎక్కువగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కానీ, ప్రేయసి-ప్రియుల మధ్య కానీ ఇది కొంత ఎక్కువగా ఉండే అవకాశం. రెండోది, వ్యామోహం ఎక్కువ, అంటే ఏదైనా సరే వస్తువు మీద వ్యామోహం, ఇది కొనాలి, ఇది నా దగ్గర లేదు, ఒక క్యూరియాసిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 10 మందిలో ఉండడానికి ఇష్టపడతారు, 10 మందిలో ఉండడానికి ప్లానింగ్ సరిగ్గా తెలియదు వీళ్ళకి. వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలని ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్లాన్ చేస్తారు, కానీ వీళ్ళు ఉండగలిగే స్థాయి ఉంది వీళ్ళకి. అంటే అటువంటి టాలెంటు, వాక్చాతుర్యం, విద్వత్తు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ 10 మందిలో ఎలా కలవాలో తెలియకపోవడం. ఎందుకు? నాలుక మీదనే శని ఉంటుంది వీళ్ళకి. ఒక్కోసారి గబక్కన అవతలని తెలియకుండా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళు వీళ్ళని చూసి ఎందుకైనా మంచిగా దూరంగా ఉందానరా వీళ్ళకి అంటారు, గౌరవించబడతారు. సరే, అంతటి అనుకున్నంత గౌరవం వీళ్ళకి వచ్చే అవకాశం కష్టం. కానీ వీరి ద్వారా 10 మందికి సలహాలు ఇవ్వడం, 10 మంది ప్రజ్ఞానవంతులు అవడం, 10 మంది బాగుపడడం, వీళ్ళు సలహా తీసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, వీళ్ళకి విదేశీయాన యోగం బాగా ఉండడం, తల్లి తరపు బంధువులతో ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం, ఇంకా తల్లిని తొందరగా కోల్పోయే అవకాశం ఉంటుంది వీళ్ళకి. సో అలాగే మేనమామలతో బంధుత్వం కూడా బాగా ఉండడం, బహుసంతాన విషయం, వీళ్ళకి ఎక్కువ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వస్త్రాలంకరణ బాగుంటుంది. వెరీ అంటే రొమాంటిక్ అన్నాం కదా. సో పర్ఫ్యూమ్స్ అటువంటి నిర్మలంగా ఉండడం, నదీ స్నానము, నదుల వద్దకు వెళ్ళడము, సముద్రయానము, పడవల మీద ప్రయాణం చేయడము. కొంతమంది ఈ రాశి వారికి అంతరిక్ష యానం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఆస్ట్రోనాయిడ్స్ ఈ రాశి వాళ్ళు అయ్యే అవకాశం, ఎందుకంటే అంతటి పరిశోధాత్మక రంగంలో ఉంటారు. ఎంత వేసినా చదువుకుంటూనే ఉంటారు, చదవాలి. దే నీడ్ జ్ఞానం, ఇంకా పొందుకోవాలి, జ్ఞానం పొందుకోవాలని తప్పన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో కాబట్టి మంచి విద్వత్తు, విజ్ఞానవంతులు కూడా అయ్యే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే వీరు ఈ బోట్స్ తయారు చేసేవాళ్ళు, ఈ పడవలు తయారు చేసేవాళ్ళు, ఆ వృత్తులు షిప్పింగ్ యార్డ్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం. అలాగే వీరికి తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం ఒక రకంగా చెప్పాలంటే బాల్య వివాహం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎర్లీ ఏజ్లో పెళ్ళి అవుతుంది. అంటే ఇప్పుడు ఈ జంజీలకు చూసుకుంటే, ఇంత జంజీలని కొట్టుకుంటున్న వీళ్ళైనా సరే 19 years 20 yearsకే పెళ్లి కూడా అయిపోతుంది. సో తప్పకుండా అటువంటి పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. మంచి అంటే మేధస్సు ఉండడం, అందరితో కలుపుకో తత్వం ఉంటుంది, కలవలేనటువంటి ఒక ప్రయత్నం సరిగా ఉండదు. అదొకటి ఇందాక చెప్పుకున్నట్టుగా తప్ప బాగా ఉంటుంది. భోజన ప్రియులు, మృష్టాన్న భోజనం, ఫుల్ ఫుడీస్, బ్రహ్మాండం తినేటువంటి రకాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి వీరి దోషాలు ఏమున్నాయంటే, దోషాలు ఏముండవు. అత్యుత్సాహం, ఒకసారి నేను చేయలేనేమో, అపనమ్మకం, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనుకుంటారు. కానీ వీరికి తల్లి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి. వీరు దుర్గమ్మ వారిని కానీ, లక్ష్మీదేవిని కానీ, సరస్వతి అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన ప్రయోజనం వీరు బాగా ఉంటుంది. అంటే అమ్మవారిని ఎక్కువగా వీరు పూజిస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా వీరు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు, మానసికంగా చికాకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు తప్పకుండా వీళ్ళు బియ్యము, తెల్ల వస్త్రంలో బియ్యాన్ని ఉంచి, యాక్చువల్గా అయితే వడ్లు ఇవ్వాలి. సో వడ్లు ఇవ్వలేనప్పుడు ఏం చేస్తామంటే బియ్యాన్ని అందులో ఉంచి దానం చేస్తే కూడా వీరికి చాలా మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. వీరి ద్వారా మనం చాలా తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. అంతటి దే పీపుల్ ఆర్ లైక్ ఏ వికీపీడియా, అటువంటి జ్ఞాన భండాగరం వీళ్ళ బాగా ఉంటుంది. సో మంచి నాలెడ్జ్ ఉంటుంది, తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు అందుకే ప్రొఫెసర్లుగా, టీచర్లు కూడా రాణించగలిగే అవకాశం వీళ్ళ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. సైంటిస్టులు కూడా ఎక్కువగా ఉంటారు. సైంటిస్టులకి వేరేదేమే వ్యాపకం ఉండదు,
ఉంటుంది. అదే సార్ వీళ్ళకి వ్యాపకం ఉంది కదా అంటే, సో సైంటిస్ట్గా ఉన్న వాళ్ళకి వ్యాపకం ఉండదు, కానీ బయట ఉన్న వాళ్ళకి పర్ఫార్మెన్స్, పర్ఫ్యూము, రొమాంటిక్ ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. మేబీ ఒక్కొక్కసారి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పిరాలు, లేదా ఇంట్లో భర్త, ఆఫీస్లో ప్రియుడు అన్నటువంటి ఉంటే అవకాశం ఉంది. నేను ఎవరు నిందించట్లేదు, అలాంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు మనం. గురుగారు, అలాగే నేను నా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు విన్నాను, అమావాస్య రోజు ఆడపిల్లలు పుడితే చాలా ఆ ఇంటికి అభివృద్ధి బాగుంటుంది, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఎవరికి చెప్పకూడదు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారండి? అసలు అటువంటివన్నీ కూడా అద్భుత కల్పనలు. అంటే కేవలం అమావాస్య ఆడపిల్ల పుడితే అంటే లక్ష్మీదేవి, మనకి దీపావళి అప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కదా, ఆ రోజు అమ్మవారు జన్మించిందని చెప్పి కొంతమంది అంటారు. ఆ రోజు అమ్మవారు జన్మించింది కాబట్టి అంటారు. అక్కడ అమ్మవారు జన్మించలేదు, అక్కడ సత్యభామ చేతుల మీదుగా అది వాడు చంపబడ్డాడని చెప్పేసి మనకి కథ చెప్తుంది. అక్కడ కూడా మనకి సత్యభామ ఎట్టి వయసులో ఆయన చంపలేదు, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు మాత్రమే చంపాడు. సత్యభామ అనేది అబద్ధం అది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు అమావాస్య అయింది కాబట్టి, అమావాస్య వచ్చి లక్ష్మి ఉద్భవించింది కాబట్టి, అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. మంచిదే, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అమావాస్య కాబట్టి వెలుగు నింపడానికి అమావాస్యైనా వెలుగు నింపడానికి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఆ రోజు ఆడపిల్ల పుడితే, లక్ష్మీ ఆడపిల్ల పుడితే మనకి ఇంటికి మంచిది అని చెప్పారు. ఈ అమ్మాయి పుడితే చెప్పొద్దు అంటే చెప్పుకుని ఎలా ఉంటారు? అసలు ఎలా ఉంటారు? కామన్ సెన్స్ అనుకుంటారు, చెప్పుకుంటే చెప్పొద్దు ఎలా అనుకుంటారు? ఇంటి పక్క తెలుస్తుంది, ఆంటీ తెలుస్తుంది, ఆ ఇంటికి తెలుస్తుంది, ఈ ఇంటికి తెలుస్తుంది, అందరింటికి తెలుస్తుంది, అందరి ఆంటీలకు తెలుస్తుంది. ఇంకేమైతే అందరు ఆంటీలు అంటారు కదా. ఒక 70 ఏళ్ళ ఆంటీ అమ్మాయి ఆవిడ కూడా పక్క 72 ఏళ్ళ ఆవిడ ఆంటీ అంటారు. ఇది ఎక్కడి ఆంటీ? నాకు అదే ఈ యాంటీ వర్డ్స్ తీసిపడేదమ్మా. మంచిగా అక్క, బావ, అక్క అమ్మ కూడా బావనగా నేను ఏదైనా మరదలు సరసా వాడతాడా? మా ఊళ్ళల్లో ఇదే ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు నేనే అంతే, ఎవరింటికి వెళ్తాను అనుకోండి, గ్రూప్ రేసింగ్కి వెళ్తే అమ్మాయి అక్క ఎట్రాండి అక్క ఇక్కడ ఆరక ఇక్కడ చూసుకో, ఆయన మొగుండి బావ అంటారు, నేను బావ ఎట్రా అంటే బావ అంటే అక్క మొగుడు అవుతాడా? అంటే ఆ వరుసలో పిలుచుకోవడం వల్ల ఆత్మీయత బాగా పెరుగుతుంది. అక్క ఇక్కడ కూర్చో అక్క, నువ్వు ఇక్కడ కూర్చో బావ, నువ్వు ఎందుకు పోతావు, అందరు నవ్వుతుంటారు. ఏంది అయ్యగారు అందరినీ కలుపుకుంటాడు మంచిగా. ఎవరైనా పొరపాటు నచ్చి మామ ఇటురామా అంటే, ఓ మామ పిలుస్తుంది నీ కోళ్ళు ఇటురా అంటా నేను కూడా. అంటే ఆ వెంటనే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అంతే తప్ప ఇక్కడ అందరికీ తెలుస్తుంటుంది కనుక ఇప్పుడు మీరు అమావాస్య పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీప్రదం, దాన్ని కాదనట్లేదు, మంచి యోగం ఉంటుంది, ఇంటి కలిసి వస్తుంది. అసలు ఆడపిల్లని ఇల్లు అడవి లాంటిది. ఆడపిల్ల ఉన్న ఇల్లు అద్భుతమైనటువంటి వనం, అద్భుతమైనటువంటి స్వర్గం అది. కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇల్లుకే అపురూపమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఆడపిల్లని అడవి కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇంటికే మంచిది. కాబట్టి అమావాస్య పుట్టినా, శుక్రవారం పుట్టినా, బుధవారం పుట్టినా, ఏ వారం పుట్టినా ఆడపిల్లకి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంది, దాని ఎటువంటి అబద్ధం లేదు. అది ధర్మజాత ఆడపిల్ల ఇంటికి అలివేలు మంగా సమేత లక్ష్మీ స్వరూపము. దాని గురించి మీరు కంగారు పడక్కర్లే. అలా అని చెప్పేసి మగవాడిని తక్కువ ఎక్కర్లే. మగవాడు విష్ణు స్వరూపుడు, నారాయణ స్వరూపుడు, కాబట్టి అక్కడే మీకు ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా అన్నజల్లైతే శివుడు లక్ష్మి అనుకుందాం, భార్య భర్తలు అనుకుంటే నారాయణ స్వామి లక్ష్మీదేవి అనుకుందాం, పిల్లలైతే నారాయణుడు పార్వతీదేవి అనుకుందాం. వాళ్ళ అక్కడే కదా, ఇటు వరుస అటు వరుస కదా. కాబట్టి అమ్మాయి ఎప్పుడు పుట్టినా, అమావాస్య పుట్టినా, ఏ వారం పుట్టినా, ఏ రోజు పుట్టినా అద్భుతం. అమ్మాయే లక్ష్మీదేవి లాంటిదే. ఆడపిల్లకి మించినటువంటి ఆనందము లక్ష్మి ఇంకెవరు లేరన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.